ఒరిస్సా ప్రస్తుతం ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గద్దె దిగటం, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం సాధ్యమైంది. అయితే ఆయన ఎందుకు అది కోల్పోవాల్సి వచ్చిందంటే, ప్రస్తుతం ఉన్నటువంటి ఎవరైతే పాండ్యన్ ఉన్నారో, తమిళనాడు నుంచి వచ్చినటువంటి ఆఫీసర్ మొత్తం తనే కథ నడుపుతున్నాడు. అది ఒరియా వాళ్ళ మీద తమిళుల ఆధిపత్యం ఏంటి అన్నటువంటిది ఆత్మగౌరవ నినాదాన్ని తీసుకుని భారతీయ జనతా పార్టీ ముందుకు రావడంతో అక్కడ ఉన్న ప్రజలు అటుకు ఓటేశారు. ఇప్పుడు తాజాగా చూస్తే ఈయన ప్రస్తుతం సీఎం అవుతారా, భారతీయ జనతా పార్టీ తరఫున సీఎం అవుతారా అన్నటువంటిది చూడాలి. ఎందుకంటే గిరీష్ ముర్ము ఐఏఎస్, ఈయన ముఖ్యమంత్రికి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి మాజీ పర్సనల్ సెక్రటరీ, తర్వాతన కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి సంబంధించి గతంలో హెడ్గా ఉన్నారు. ఆయన తాజాగా భువనేశ్వర్కి చేరుకున్నారు. పార్టీ తరపున సీఎం క్యాండిడేట్గా పంపించారా, లేకపోతే పార్టీ పరంగా ఏదైనా పనులకు పంపించారనేది తేలాల్సి ఉంది.